ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నేటి దినాలలో ప్రతి వారి జీవితాలను పరిశీలిస్తే వారి వారి వ్యక్తిగత జీవితాలలో సమాధానము కరువైనట్లు కనబడుతూ ఉన్నది. లోక సంబంధమైన అభివృద్ధి ఉండవచ్చు, ఆర్థికంగాను ఆరోగ్యంగా సకల సౌకర్య కలిగి ఉండవచ్చు, కానీ వారి జీవితాలలో సమృద్ధి కలిగి ఉండవచ్చు, కానీ సమాధానము లేదు. అది ఎక్కడ దొరుకుతుందో వారికి అర్థము కాదు. సమాధానము మనలో ఉండకుండా రకరకాల సమస్యలతో కృంగదీస్తున్నటువంటి సాతానుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మీ కాళ్ళ కింద ఉంచాడు. అయితే మీలో సాతానుకు స్థానం ఉన్నంత వరకు మీకు సమాధానము ఉండదు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపశుద్ధి చేసుకొని రక్షింపబడతారో వారికి సమాధానము దొరుకుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, ప్రభువు వద్ద మీ పాపములు ఒప్పుకొని ఆయన వాక్యము ప్రకారం జీవిస్తే నీకు సమాధానము కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.